ఉందా పుస్తకం రెడీగా? శ్లోకం 76. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుద్దరోద పరాజితః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుద్దరోద పరాజితః. బ్యూటిఫుల్, బాగా చెప్పారు అమ్మ. స్రవంతి గారు. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో తృప్తో దుర్ధరో అపరాజితః. భూతవాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో తృప్తో దుర్ధరో అపరాజితః. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇంకెవరు ఉన్నారమ్మా? బయట ఉన్నారు విఠలక్ష్మి గారు అండ్ మగవ ఇద్దరే ఉన్నారు. ఓకే, మహిళలు ఇద్దరు ఉన్నారు, చదివేశారు. మన అర్థానికి వెళ్దాం, ఎందుకంటే చాలా టైం అయింది మిగతా విషయాలు మాట్లాడుకోవడం వల్ల. చాలా అర్థవంతమైన జ్ఞానవంతమైన శ్లోకం. మళ్ళీ ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నాం మనం. భూతవాసః. భూతవాసః అంటే సర్వభూతములందు ఆత్మస్వరూపునిగా వసించువాడు. భూతములందు వసించు. భూతములు అంటే ఇక్కడ జీవులు అని అర్థం. సర్వభూతములందు, భూతములు అంటే జీవులు అని అర్థం. పంచభూతములు జడ పదార్థాన్ని కూడా భూతం అనొచ్చు, ఎందుకంటే చైతన్యం ఉన్న ప్రతి పదార్థం కూడా ఒక భూతమే. భూతము అంటే దెయ్యాలు అని కాదు ఇక్కడ. భూతము అంటే ఇక్కడ చైతన్యం ఎక్కడైతే ప్రకటితం అవుతున్నదో దాన్ని మనం భూతము అని అంటాం అన్నమాట. భూతవాసః సర్వభూతములందు కూడా ఆత్మస్వరూపునిగా లేదా చైతన్య స్వరూపునిగా వెలుగొందువాడు, వసించువాడు. భూతవాసః. వాసుదేవః. వాసుదేవ నిన్న కూడా వచ్చింది ఇదే పదం, మళ్ళీ ఈ రోజు శ్లోకంలో కూడా ఈ వాసుదేవః అని వచ్చింది. నిన్న వసుదేవుని కొడుకు అని అర్థం వచ్చింది. వసువు అంటే ఎన్నో అర్థాలను చెప్పిన, బంగారము, భూమి, మోక్షము, కీర్తి, ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక అర్థాన్ని మనం తీసుకుందాం, జ్ఞానపరంగా తీసుకుందాం. వాసుదేవః మాయాశక్తితో అంతటా ఉండువాడు. వాసుదేవః మాయాశక్తితో అంతటా ఉండేవాడు. అంతటా ఉన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఎలా ఉంటాడంటే ఒక రకమైన మాయాశక్తితో ఉంటాడు. అంటే అంత తొందరగా అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే మాయని తొలగించుకోవాలి. విన్నపాలు వినవలే వింత వింతలు అందరం పై చెప్తాను. ఈ మాయ అనేది బంగారంలాగే కనబడుతుంది. ఈ మాయ అనేది ఒక వెండి తెర, బంగారు తెర, ఒక వజ్రపు తెర కిందే కనబడుతుంది జీవునికి. అంతా ఈ మాయలు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఒక తెర కింద జరుగుతుంది, ఒక తెర మీద జరుగుతున్న డ్రామా కింద కనబడుతుంది. ఈ సృష్టి అంతా కూడా ఒక తెర మీద జరుగుతున్న ఒక చలన చిత్రము, ఒక స్టేజ్ మీద జరుగుతున్న డ్రామా కిందే కనబడుతుంది జీవు. ఆ మాయ తెరను ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు మనకి అసలు విషయం అనేది అర్థమవుతుంది. ఏమిటి ప్రకృతి, ఏమిటి భగవంతుడు, ఏమిటి ఆత్మ, ఏమిటి చైతన్యం. అంతవరకు కూడా ఈ మాయలోనే కప్పబడి ఉంటాడు. మాయ వల్ల తను తాను సుఖపెట్టకుండా సుఖపడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దానివల్ల కొన్ని కర్మలు చేస్తూ ఉంటాడు. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు, మంచి అయినా చెడైనా. మాయాశక్తితో అంతటా ఉండేవాడు. అది మెయిన్ అర్థం తీసుకున్నాం. సర్వాసు నిలయ. సర్వాసు నిలయ సమస్త జీవులకు ప్రాణులకు నిలయమైన వాడు. సమస్త జీవులకు ప్రాణులకు నిలయమైన వాడు. ఆయన లేకపోతే ఏ ప్రాణి కూడా తన చైతన్యంతో వ్యక్తం అవ్వలేదు. అది జడం కింద మారిపోతుంది. జడం అయిపోయినప్పటికీ కూడా దాంట్లో చైతన్యం. ఈ శరీరం నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో, ప్రాణంగా బయటికి వెళ్ళిపోతుందో, ఈ శరీరం అనేది జడం అయిపోతుంది. దాన్ని మనం ఏదో భూములను పాతి పెడతారు, లేకపోతే కాల్ చేస్తారు. తర్వాత ఇది కార్బన్ కింద మారిపోతుంది.
కార్బన్ కింద మారిపోయినప్పటికీ భూమిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోయిన తర్వాత అప్పటికి కూడా దీనిలో ఒక చైతన్యం ఉంటుంది, కార్బన్ లో కూడా ఒక చైతన్యం ఉంటుంది. ఏ వస్తువైనా కార్బన్ గా మారవలసింది అన్న విషయం మీకు తెలుసు. ఏ వస్తువైనా సరే ఇప్పటి వరకు ఉన్న 112-15 ఎలిమెంట్స్ కానీ, జీవం కానీ, జడం కానీ, చెట్లు కానీ, చామ కానీ, రాళ్ళు కానీ, రప్పలకు కానీ ఏదో ఒక టైంలో మార్పు చెందుతూ బొగ్గు కింద మారిపోవలసింది. ఆ బొగ్గు లేకపోతే మనం బ్రతకలేదు, ఆ బొగ్గు లేకపోతే కరెంట్ లేదు, ఆ బొగ్గు లేకపోతే మనకు ఆయిల్ లేదు, ఆ బొగ్గు లేకపోతే చాలా 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 ఖనిజాలు మనకి లేవు. సో ప్రతి దాంట్లో కూడా చైతన్యం అనేది ఉంటుంది. జీవుడు జడంగా మారినా, జడం జీవంగా మారినా దీని గురించి చాలా చర్చించుకున్నాం మన ఉపనిషత్తులు. అందుకోసం అప్పుడప్పుడు క్లాసులకు వస్తున్నప్పుడు, రెగ్యులర్ గా క్లాసులకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి విపరీతమైన జ్ఞానం అనేది ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా సమయానుక్రమంగా వెళ్ళిపోతున్నారు. అందుకు బాలాజీ గారు మంచి పని చేస్తున్నారు. ఈ విషయాన్ని నరసింహాచార్య గారు దానికి సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఏంటంటే ప్రతి జడ పదార్థము జీవ పదార్థంగా వ్యక్తం అవ్వచ్చు. జీవం నుంచి జడం పుట్టచ్చు, జడ నుంచి జీవం పుట్టచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. జీవుల శరీరం జీవంతో ఉంది, జడమైన పదార్థాలు వెంట్రుకలు వచ్చాయి, గోళ్ళు వచ్చాయి, ఎన్నోసార్లు చెప్పుకున్నాను. జడం నుంచి జీవం అంటే మట్టి నుంచి మొక్కలు పైకి రావడం, జడ మట్టి నుంచి మొక్కలు పైకి రావడం, జడం నుంచి జీవం, జీవం నుంచి జడం, తల వెంట్రుకలు, గోళ్ళు, అండ్ ఇవన్నీ కూడా జరుగుతాం. ఈ జడ జీవ పరస్పర సంబంధమే పరమాత్మ యొక్క స్వరూపం. జీవం నుంచి జీవం అంటే మనం ఉత్పత్తి చేస్తున్నాం మన సంతానం అనేది జీవం నుంచి జీవం. అలాగే జడం నుంచి జడం అన్నీ ఉన్నాయి. జడం నుంచి జడం అంటే ఏంటి? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే నీరు కింద తయారవుతుంది. నీరు లేకపోతే జీవం లేదు. జడ పదార్థంగా ఉన్నప్పటికీ నీరు లేకపోతే జీవం లేదు. హైడ్రోజన్ జడం, ఆక్సిజన్ జడం. ఆక్సిజన్ లేకపోతే మనుషులు బ్రతకలేరు, హైడ్రోజన్ లేకపోతే చాలా జరగవు, రియాక్షన్స్ జరగవు, కెమికల్ రియాక్షన్స్ ఏవి జరగవు. ఈ రెండు కలవడం నీరు పుడుతుంది. నీరు జడమైనప్పటికీ కూడా అది జీవాన్ని ప్రసాదిస్తుంది. సో జడం నుంచి జీవం, మొక్కలు, నీరు. జడం నుంచి జడం, ఐరన్ గడ్డ స్టీల్ గా మారడం. ఐరనే స్టీల్ గా మారుతుంది, మీకు తెలుసు కదా. ఐరనే స్టీల్ గా మారుతుంది. జడం నుంచి జడం, జడం నుంచి జీవం, జీవం నుంచి జడం, శరీరం నుంచి ఇవి, అండ్ జీవం నుంచి జీవం అంటే మన సంతానం. జీవం నుంచి ఆడవాళ్ళు పిల్లలు పుడుతున్నారు, జీవం పుడుతున్నారు, జీవం నుంచి జీవం. ఇదంతా కూడా ఒక సైకిల్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇదే ఆత్మానుభూతి. ఈ రకమైన ఆత్మజ్ఞానం ఉండడం వల్లే మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. లేదంటే మనకు ఇవన్నీ పచ్చిపోయి ఏదో భగవంతుడిని వెతికేద్దాం, భగవంతుని పొందేద్దాం అంటే కుదరదు. మహానుభావులందరూ ఈ ప్రయత్నం చేసి ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. దాన్ని మనం దూరం చేసుకుంటాం, దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఆ కాలంలో సంస్కృతంలో రాశారు, శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో ఏవో రాశారు. దాన్ని 100 మంది చెప్తున్న కొద్దీ భావం మారిపోయి అజ్ఞానం పెరిగిపోతుంది. అసలు విషయం చెప్పకుండా మిగతా విషయాలన్నీ దానివల్ల పెరిగిపోతుంది. మనుషులకు ఆలోచన కూడా మారిపోతున్నారు. అందుకోసం నేను చెప్తున్నదల్లా ఒక్కటే, ఏంటి అంటే సింప్లిఫై చేసుకుందాం, సులువుగా ఆలోచిద్దాం, ఏది దాన్ని పట్టుకుందాం, దాని ద్వారా మనం ఆత్మానుభూతి. అది మనం చెయ్యవలసిన పని. సింప్లిఫై చేసుకుందాం, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆత్మానుభూతి పొందడానికి, ఆత్మ సాక్షాత్ గురించి మీ వాయిస్ మాకు వినబడట్లేదు స్వామి. ఒక్కసారి ఆగండి. మా వాయిస్ మీ వాయిస్ వినిపించట్లేదు స్వామి. ఓకే, నాకు అర్థం. బాలాజీ గారు మిగతా వాళ్ళకి వినపడుతున్నారా లేదు? నాకు చక్కగా వినపడుతుంది చిన్నారు గారు. అందరికి వినపడుతున్నది, అందరికి. బయటికి వెళ్ళి మళ్ళీ రండి. లెఫ్ట్ అయ్యి ఒకసారి. గురువు గారు నెట్వర్క్ ప్రాబ్లం ఏమో మరి. ఎవరికి? త్రినాథరావు గారికి. అవునమ్మా, అదే బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళి మళ్ళీ వస్తారు.
ఆయనకి ఇందాక నుంచి చూస్తున్నా పాపం ఇంకా వినపట్లేదు. సో ఇప్పుడు వినపడుతున్నదా త్రినాథ్ గారు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మీ నెట్వర్క్ ప్రాబ్లం స్వామి, అందరికీ వినపడుతున్నది. ఓకే ఓకే. అందుకే నేను కన్ఫర్మ్ చేస్తున్నా, అందరికీ వినపడుతున్నది. మన పెద్దమ్మ గారికి కూడా వినపడుతున్నది, మాలతి పెద్దమ్మ గారికి కూడా. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశారు. ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది 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 ముందు అర్థం చేసుకుంటే మన పరమాత్మ అర్థం అవుతుంది. జడం నుంచి జడం, జడం నుంచి జీవం, జీవం నుంచి జడం, జీవం నుంచి జీవం, ఇవన్నీ కూడా మహానుభావులు చెప్పేశారు. దీన్ని అర్థం చేసుకుంటే మనకు ఆత్మస్వరూపం అంటే ఏంటో అర్థం అవుతుంది. ఆత్మస్వరూపం అంటే ఏమిటో, చైతన్యం అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో అంతటా కూడా మన పరమాత్మ కనపడుతుంది. ప్రతి జడంలో కూడా చైతన్యం ఉంది కాబట్టి పరమాత్మ కనపడుతుంది. మనం కొలుస్తున్నది వాళ్ళని, రాతి విగ్రహాన్ని కొలుస్తున్నాం, పుట్టల్ని కొలుస్తున్నాం, చెట్లు కొలుస్తున్నాం, పాములు కొలుస్తున్నాం, అన్ని జంతువుల్ని సనాతన ధర్మంలో గొప్పతనం అది. సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ప్రతి చోట భగవంతుని యొక్క స్వరూపాన్ని గ్రహించడం. దీంట్లో అజ్ఞానంగా మనకు అనిపిస్తుంది, వేరే వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు కూడా కొంచెం తీసుకుంటాను. వేరే వాళ్ళకి కొంచెం అజ్ఞానంగా అనిపిస్తున్నప్పటికీ కూడా దీంట్లో ఎంతో జ్ఞానం ఉంది. బయట వాళ్ళు అనుకుంటారు రేట్రా మీద విగ్రహాన్ని పూజిస్తారు, పావులు పూజిస్తారు, చెట్లు పూజిస్తారు, జాములు పూజిస్తారు. దీంట్లో అజ్ఞానంగా వాళ్ళకి కనబడొచ్చు కానీ శివోహం అనిత గారి శివోహం, దీంట్లో ఎంత జ్ఞానం ఉందో అన్నది మనం తెలుసుకోవాలి. అది సంగతి. అయితే ఈ టైంలో మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో అది అందుకోసం దీంట్లో చాలా జ్ఞానవంతంగా ఉంది. మనం మాత్రం అటువంటి అజ్ఞానంగా వాడేదో అన్నారు కదా అని మిగతా వాడు అంటున్నది అనదు. మనం చేస్తున్నది అంతా కూడా సక్రమంగానే చేస్తున్నాం. మెల్లిగా సాకారం నుంచి నిరాకారానికి వెళుతున్నాం. మనం చేస్తున్న పని చాలా గొప్పది, ఎవడైనా కామెంట్ చెయ్యొచ్చు. మీరేంటి ఇంకా రప్పని పూజిస్తున్నారు, విగ్రహాన్ని దాంట్లో వేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక మట్టి విగ్రహానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, వినాయకుడికి ఒక మట్టి విగ్రహానికి అమ్మవారికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవ్వచ్చు, దాంట్లో వాడికి అజ్ఞానంగా కనబడచ్చు, కానీ మనలో మాత్రం దాని వెనక జ్ఞానం ఉంది, అక్కడ వదిలేట్లేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, దాని అజ్ఞానాన్ని ఎక్కువ చేసేస్తున్నారు, మరీ ఆడంబరంగా చేసేస్తున్నారు. ఆడంబరం చేయకుండా దాన్ని జాగ్రత్తగా ఎంతవరకు మన సాకార ఆరాధన చేయాలో అంతవరకు సాకార ఆరాధన చేస్తూ ఆ వెనకాతలున్న చైతన్యాన్ని గ్రహించారు. అది అర్థం కాదు కాబట్టి అందుకో పెద్దవాళ్ళు ఏమన్నారు, ఇంత తొందరగా అర్థం కాదు కదా బాబు, వినాయక చవితి చేసుకోండి, నవరాత్రులు చేసుకోండి, దేవి నవరాత్రులు చేసుకోండి, కానీ వెళ్ళి చేసిన తర్వాత అన్నదానం చేయండి. అంతేగాని మీ డ్యాన్సులు డబ్బులతో వినాయకుడిని తీసుకెళ్లి ఊరేగించడం అని ఓకే చెయ్యండి, మీ సరదాగా ఉంది కాబట్టి చెయ్యండి. భగవంతుడు ఆ రకంగా కొలుస్తున్నారంటే సంతోషం, కానీ తర్వాత ఒక చిన్న అన్న శాంతి చెయ్యండి. సో భగవంతుడు సరదా పడతారు. ప్లస్ ఆయన వెనకాతలో ఉన్న చైతన్యాన్ని గ్రహించండి. అట్లీస్ట్ ఆ విగ్రహాన్ని మనం చాలా జాగ్రత్తగానే కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ విగ్రహంలో వినాయకుడిని దర్శిస్తున్నాం, వినాయక తత్వానికి గ్రహిస్తున్నాం. వెంకటరమణ విగ్రహంలో విష్ణు తత్వాన్ని గ్రహిస్తున్నాం, శివలింగంలో శివతత్వాన్ని గ్రహిస్తున్నాం, అమ్మవారి విగ్రహంలో అమ్మ తత్వాన్ని గ్రహిస్తున్నాం. అది ఆ జ్ఞానం అయితే మనకు, అదే మనం చేస్తున్న చర్య అయితే మాత్రం అజ్ఞానం కాదు, జ్ఞానవంతమైన చర్య. కానీ దాని వెనుక తత్వాన్ని కూడా మనకి గ్రహిస్తూ మెల్లిగా ఈ సాకారం నుంచి నిరాకారానికి ఆ ప్రయత్నం మాత్రం మనం చెయ్యాలి. లేకపోతే ఇక్కడే ఉండిపోతుంది, ఈ అజ్ఞానంలోనే ఉండిపోతుంది. దాని ఇంకా ఆడంబరంగా తయారు చేసుకుంటాం, సింప్లిఫైడ్ కాదా ఆడంబరంగా చేసుకుంటాం. అది ఒక్కటే, అది మనకు ఐడియా ఉంది కాబట్టి మనం దాన్ని కొంచెం మార్చుకోవచ్చు. అందరికి ఐడియా ఉంది కాబట్టి దాన్ని కొంచెం మనం మార్చుకోవచ్చు. నిరాడంబరంగా ఉన్నదానికే భగవంతుడు ఇష్టపడతాడు. ఎందుకంటే అంతా ఆయనదే కాబట్టి, అంతా ఆయన సొత్తు కాబట్టి, ఆయన సొత్తు ఆయనకి ఇస్తున్నాం కాబట్టి. కానీ ఆయన కోరుకుందంటే మన నిష్కామ మనోపుష్పాన్ని కోరుతుంది. అది మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. మనస్సు అనే పవిత్రమైన పుష్పాన్ని మాత్రం ఆయన కోరుకుంటాడు. మిగతా మనం వేసే నెయ్య, కట్టెలు, గిట్టెలు, పెట్టే ప్రసాదం, ఇవన్నీ కూడా భగవంతుడికి అవసరం లేదు. ఇవన్నీ కూడా భగవంతుడే కల్పించాడు.
మనం దీంతో ఒక్క వస్తువుని మనం సృష్టించలేదు. సమస్త జీవులకు ప్రాణులకు నిలయమైన వాడు. అనలహ అపరిమితమైన శక్తి గలవాడు. దర్ప దుష్ట చిత్తుల గర్వమును అణుచువాడు. దర్పదహ దర్ప అంటే దుష్ట చిత్తుల గర్వము అణుచువాడు. దర్పదహ అంటే ధర్మ మార్గమున చరించు వారికి దర్పమును వసంగవాడు. దుష్ట చిత్తుల యొక్క దర్పాన్ని అణిచివేయవాడు. ధర్మ మార్గమును నడిచే వారి యొక్క దర్పమును పెంచువాడు. ఈ రెండు పదాలు జ్ఞాపకించుకోండి. దర్ప అంటే సంహరించువాడు, దర్పము కలిగిన దుష్ట శక్తులతో కూడిన దర్పాన్ని హరించువాడు. సజ్జనులకు ధర్మపరాయణులకు దర్పమును వసంగువాడు. దర్పం అంటే ఏంటి? అక్కడ ఏంటంటే గర్వం, ఇక్కడ దర్పము అంటే గౌరవం. అక్కడ దర్పము అంటే దుష్ట చిత్తునికి ఎవడు గౌరవం ఇవ్వడు, భయపడతారు. ఎవడైనా దుష్టుడు ఉన్నాడు అనుకోండి, వాడు గౌరవం ఇస్తున్నాడేమో వాడు అనుకుంటాడు, కానీ వీడు ఎందుకు గౌరవం ఇస్తున్నాడంటే వాడికి భయపడి గౌరవం ఇస్తాడు. కానీ ఇక్కడ ధర్మపరాయణులకి ఒక రకమైన గౌరవంతో హృదయపూర్వకంగా గౌరవాన్ని ఇస్తున్నాడు. నమస్కారం. వాడు భయంతో పెడుతున్నాడు, వీడికి గౌరవంతో నమస్కారం పెడుతున్నాడు. సో భగవంతుడు ఏం చేస్తాడు? అక్కడ దర్పమును అణుచువాడు, ఇక్కడ దర్పమును వసంగువాడు. అర్థమైందా? సింపుల్ గా ఉంది ఈ శ్లోకాలు. దర్ప దర్పద తృప్త సదా ఆత్మానందముతో ఉండువాడు. మనం తృప్త అంటాం, తృప్త అని కూడా అనొచ్చు. సదా ఆత్మానందముతో ఉండు, ఎల్లప్పుడూ కూడా తృప్తిగా ఉండేవాడు. తృప్త. దుర్ధర ధ్యానించుటకు బంధించుటకు సులభ సాధ్యం కానివాడు. ఆయన బంధిద్దామన్నా సులభం కాదు, ఆయన్ని ధ్యానిద్దామన్నా ఒక రకమైన ఊహించుకొని ఈ రకంగా ఉంటాడు అని ధ్యానిద్దాం అనుకున్నా తొందరగా సులభ సాధ్యుడు కాదు. లొంగుతాడు, కానీ సులభంగా లొంగడు. మనం చెయ్యవలసిన పద్ధతిలో ఆయన ధ్యానం చేస్తే లొంగుతాడు గ్యారెంటీ, కానీ సులభంగా లొంగడు. దానికి మనకి ఎన్నో అడ్డంకులు, పరీక్షలు పెడతాడు. వాటిని మనం పాస్ అవుతూ వెళ్తాం. సో ధ్యానించుటకు బంధించుటకు కూడా సులభ సాధ్యం కానివాడు. అపరాజిత అపజయమును. అమ్మవారి కూడా పేరు అపరాజిత అంటారు, ఈయన పేరు అపరాజిత పుల్లింగం. ఏదైనా సరే అపజయము పొందనివాడు. అసలు అపజయం అంటే ఆయనకు తెలియదు, అందుకు అపరాజిత. అదే శ్రీమూర్తులకి అపరాజిత అని అంటాం. విశ్లేషణ. ఆత్మస్వరూపము తెలిసిన దానికంటే తెలియని దానికంటే అతీతం. తెలిసే అనుకున్నామన్నా పొరపాటే, తెలియదు అనుకున్నా పొరపాటు. చాలా మంది తెలియదని చెప్పి ఎందుకు తెలుసుకోవడం చెప్పి జీవిస్తున్నారు. ఈ యోగులు దాని గురించి తపన పడి తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నా సరే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకోసం ఈ ఆత్మ సాధన ప్రక్రియ అనేది ఈ శరీరం ఉన్నంత కాలం చేయాల్సింది. వాడు ఎంత యోగైనా, ఎంత జ్ఞానైనా, ఎంత సమర్థుడైనా సరే తెలుసుకున్నాను పూర్తిగా అన్నదానికి చెప్పడానికి కుదరదు. ఎందుకంటే నాకు తెలిసిపోయింది అన్న భావన వచ్చినప్పుడు ఇంకా అహంకారం. నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది, భగవత్ స్వరూపం నాకు పూర్తిగా అవగతమైంది అన్న ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అది అహంకారమే, అది మోహమే. అందుకే భగవద్గీతలో 18వ అధ్యాయం మోహక్షయం. మోక్ష యోగము, మోక్ష సన్యాస యోగము. ఆ మోక్షాన్ని కూడా మనం త్యజించాలి. మోక్షాన్ని కూడా త్యజిస్తేనే భగవంతుడు పూర్తిగా మనకి అవగతం అవుతాడు. మనం భగవంతుడిలో లీనం అయిపోతాం. భగవంతుడిలో లీనం కానంతసేపు కూడా ఈ అహంకారం అనేది వెంటాడుతుంది.
అహం అనేది శుద్ధ చైతన్యం. తెలుసు కదా, భగవంతుని యొక్క స్వరూపమే అహం. అది ఎప్పుడైతే జీవులో ప్రవేశిస్తుందో అది అహంకారంగా మారుతుంది. సింపుల్ వర్డ్. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు సింపుల్ గా చెప్పాలంటే అహం అనేది శుద్ధ చైతన్యం. ఎప్పుడైతే అది ఒక ఉపాధిలో ప్రవేశిస్తుందో, ఒక జీవునిలో ప్రవేశం అంటే మీరు తప్పుగా అర్థం, దానికి పెద్దగా చర్చ చెయ్యద్దు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక జీవునిగా వ్యక్తం అవుతుందో అనుకోండి, పోలే ఎప్పుడైతే ఒక జీవునిలో ఆవహిస్తుందో అనుకోండి. ఒక చిన్న పదం కోసం మనం కొట్టుకోవద్దు, దానికి అనవసరం డిస్కషన్. దానివల్ల ఉపయోగం అంటే ఏమీ లేదు. అందుకో ప్రవేశిస్తుందని కొన్ని అంటారు. అన్న వల్ల పదాలు పడడం వల్ల కాదు. ఇక్కడ ఓకే, ప్రవేశించడం, వ్యక్తం అవ్వడం, ఆవహించడం ఏమైనా అనుకోండి, పర్వాలేదు. ఎప్పుడైతే అహం అనేది ఒక ఉపాధిలో ఉపాధిని ఆవహిస్తుందో, ఒక విపాధిగా వ్యక్తం అవుతుందో, లేదా ఒక ఉపాధిలో ప్రవేశిస్తుందో తప్పేం లేదు. కుడియడం అయితే పొరపాట్లేదు. విషయం అర్థం కావాలి. విషయం ఈ గొడవ అర్థమైంది గొడవ ఎందుకు, అర్థం కానంటే గొడవ పడదాం. అర్థమైంది గొడవ ఎందుకు, మన చిన్న చిన్న పదాల గురించి. అప్పుడు అహంకారంగా మారుతుంది. సో అది తెలియని దానికంటే తెలిసిన దానికంటే అతీతమైన. నాకు తెలుసు అనుకోదానికి లేదు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగులుతుంది. వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. అటువంటి వ్యక్తిని నేను తెలుసుకున్నాను అన్న పదం కాదు. తెలుసుకోదగ్గవాడు, తెలుసుకున్నాను అంటారు, తెలుసుకుంటున్నాను. వేద అహం తెలుసుకుంటున్నాను. ఎటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటున్నానంటే వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. 1000 సూర్యుల వెలిగిపోతున్న అటువంటి వెలుగుకి ఆవల వెయిపోతుంది. వెలిగిపోతున్న ఆ మహా వ్యక్తి చీకటికి ఆవలి వైపున 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ మహాపురుషుణ్ణి నేను తెలుసుకుంటున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. సో అందుకు అంత అతీతమైన తెలుసుకున్నాడు అంటే పరమాత్మ అయిపోయాడు. ఇంకా జీవుడి కింద లెక్కకి రాడు. ఆయన పరమాత్మ కిందే ఉంటాడు. మిగతా జీవులకి అర్థంగా పాకపోయినా సరే, వాడిని ఏదో పిచ్చివాడు అనుకున్నా, లేకపోతే వాడికి ఏదో గర్వం అనుకున్నా, వాడిని ఇంకొకలా భావించినా, ఇంకొకలా భావించినా సరే, యువతల వ్యక్తి మాత్రం వీడు మాత్రం ఆత్మస్వరూపాన్ని 24/7 అనుభూతి పొందుతూనే ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ చూడడానికి సామాన్యంగా కనబడతాడు. అదే కన్ఫ్యూజన్ చేస్తాడు. భగవంతుడు కూడా మనకు తెలిసినట్టే కనబడతాడు కానీ అర్థం కాడు. అలాగే గురువు కూడా తెలిసినట్టే కనబడతాడు అని అర్థం. జీవుని విషయానికి వస్తే, దేని దగ్గరకు మనస్సు పదే పదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదైతే పదే పదే స్మరించబడుతుందో అదే ఆత్మ. ఆత్మస్వరూపాన్ని ఈ రకంగా అర్థం చేసుకో. జీవుని విషయం దగ్గరికి వస్తే, మన విషయంలో మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు దేని దగ్గర మనస్సు పదే పదే పరిగెడుతూ ఉంటుంది. పాప భీతి అనేది ఉన్నా చూసారా, ప్రతి మనిషికి ఉంటుంది. తప్పు చేస్తున్నారని భయం. ఎందుకు భయం ఉంటుందంటే, ఎవరో చూస్తున్నారు కదా. ఎవరు చూస్తున్నాడు? ఎవరు చూడట్లేదు. ఈ రూమ్ లో ఎవడూ లేదు, సీసీ కెమెరాలు లేవు, నేను తప్పు చేస్తాను. కానీ వీడికి మాత్రం పాప భీతి అనేది ఉంటుంది, తప్పు చేస్తున్నాను అని చెప్పేసి. ఒక అమ్మాయిని తెచ్చేసి ఒక రూమ్ లో బంధించేసి ఏమో ఉండవు, ఎక్కడ ఆడడం ఏదో మానభంగం చేస్తాడు అనుకోండి, అది తప్పు. ఎవరు చూడట్లేదు కానీ చూసేవాడు ఉన్నాడు. ఆ పాప భీతి మనసులో ఉంటుంది. తప్పు చేసిన భయం. ఎవరు చూడలేదన్న విషయం తెలిసినా సరే పాప భీతి ఎందుకు ఉంటుంది? మనస్సు పదే పదే ఆత్మ వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకోసం ఈ పాప భీతి ఏర్పడుతుంది. నేను తప్పు చేస్తున్నాను అన్న భావన ఎందుకు ఏర్పడుతుందంటే, ఈ మనస్సు ఎంత చెడైనా సరే, ఎంత మాలిన్యం అయిపోయినా సరే, దాని పవిత్రత మాత్రం ఉంటూనే ఉంటుంది. మనసు ఎప్పుడూ పవిత్రమైనదే, అది అర్థం చేసుకోండి. మనసుని చాలా సింపుల్ గా, మనసుని ఏదో చెడిగా భావించదు. మనస్సు ఎప్పుడూ పవిత్రమైనదే. మనసు ఎప్పుడూ కూడా ఆత్మ వైపు పరిగెడుతూనే ఉంటుంది. మనం దాన్ని అడ్డుకొని
అపవిత్రం చేస్తుంది. అందుకోసం ఈ పాపభీత ఏర్పడుతుంది. మనస్సు చెప్తూనే ఉంటుంది, బుద్ధి చెప్తుంది అదే తప్పు చేస్తున్నావు, తప్పు తప్పు, ఎవరు చూడలేదు అనుకోవద్దు, చూస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అని మనసు హెచ్చరిస్తూనే ఉంది. అందుకే దాన్నే పాప భీతి అని సింపుల్ గా. అందుకే మనసు ఎప్పుడు కూడా పరిగెడుతుంది. జీవుని విషయానికి వస్తే దేని దగ్గరకు మనసు పదే పదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదైతే పదే పదే స్మరించబడుతూ ఉంటుందో అది ఆత్మ. తద్వనము అన్న పదం ఒకటి ఉంది. తద్వనము చాలా మంచి పదం. తద్వనం, తద్వనం అంటే అది తద్వనం, అది ఆనందకరమైనది. తద్వనము అంటే అది ఆనందకరమైనది, దాని తద్వనం. ఏది ఆనందకరమైనది? ఇంకెవరు? ఏది ఆనందకరమైనది? ఆత్మస్వరూపమే ఆనందకరం. ఆత్మానందం, బ్రహ్మానందం. బ్రహ్మము యొక్కతో, బ్రహ్మము ద్వారా పొందబడుతున్న ఆనందము, ఆత్మ ద్వారా పొందబడుతున్న ఆనందానికి లెక్కలేదు, అమూల్యం. అది ఆనందమే వేరు. తద్వనము అది ఆనందకరమైనది అనే నామంతో బ్రహ్మము అంటే ఆత్మ ఉపాసింపబడుతుంది. ఆత్మని ఎలా ఉపాసన చెయ్యాలి అంటే తద్వనము. తద్వనము అనే నామంతో ఆత్మని గాని పరమాత్మని గాని ఉపాసించాలి. తద్వనము అంటే అది ఆనందకరమైనది. ఆ ఆనందానికి ఇంకా అవధులు ఉండవు. దాన్నే మనం ఆత్మానందము అంటాము, లేదా బ్రహ్మానందము అంటాం. దానికే ఒక పదం పెట్టారు. ఆ పదం పేరే తద్వనము. తద్వనం, తద్వనము అంటే అది ఆనందకరమైనది. సో ఆ తద్వన అనే పదాన్ని ఎవరు మర్చిపోవద్దు. విపరీతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అంతకు మించిన ఆనందాన్ని మీకు ఇంకెక్కడా కూడా లభించదు. దాన్ని ఆత్మానందం అంటాం, బ్రహ్మానందం. ఆనందమే పరబ్రహ్మమని అర్థం. తద్వనము అన్న దానికి అర్థం ఏంటంటే ఆనందమే బ్రహ్మము. మన స్లోగన్ ఏంటి చెప్పండి? చిదానందము శివో. చూసారా, ఏంటి చెప్పినది? అల్టిమేట్ పదాలు ఇవి. చిదానంద రూప, సచ్చిదానంద రూప. సత్తుని పక్కన పెడితే చైతన్యంతో కూడిన ఆనందం. చైతన్యంతో అంటే జ్ఞానంతో కూడిన ఆనందము ఏదైతే ఉందో, ఎవరికైతే ఉన్నాడో, శివుడు అనేవాడు ఉన్నాడో, అటువంటి శివుణ్ణి నేనే. చిదానంద రూప శివోహం. తగ్గించాను, కరెక్ట్ గా ఉంది. నిమిషం నేను చేయదు. చిదానంద రూప శివోహం శివో అన్నది. సో ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధన చేస్తాడు, ఏ జీవుడు బ్రహ్మమును ఈ రకంగా సాధన చేస్తాడో అతనిని సర్వభూతములు కూడా కీర్తిస్తాయి. కింద పదం వాడాడు. ఏంటా పదం? దర్పదహ. దర్పదహ అంటే ప్రతి వాడి కూడా కీర్తిస్తాడు. సర్వభూతములు కూడా కీర్తిస్తాయి. ఎప్పుడైతే జీవుడు ఈ రకంగా పరమాత్మని ఉపాసిస్తాడో ఆయన్ని సర్వభూతములు కూడా కీర్తిస్తాయి. సర్వభూతములు కూడా అతని మాట వింటాయి. సర్వభూతములు కూడా అతని అధీనంలో ఉంటాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదేన జానకి మాత. హనుమాన్ చాలీసాలో మనకు వస్తుంది. అష్టసిద్ధులు ఆయన మనకిస్తాడు. నవనిధులు కూడా ఇవ్వగలడు అంటే అర్థం ఏంటి? ఆయన అవన్నీ కూడా ఆయన వశం అయ్యే కాబట్టి. అష్టసిద్ధులు అణిమ, లగిమ, మహిమ, గణిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వసిత్వం, ఈ సత్వం, ఇవన్నీ అష్టసిద్ధులు. నవనిధులు ఇంకా తెలుసు, ఐశ్వర్యాలు 9. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ఎందుకు ప్రసాదించగలడు హనుమంతుడు? తులసీదాస్ ఎందుకు రాశాడు అంటే ఇవన్నీ కూడా వీటన్ని అతీతం అయిపోయాడు. ఈయన తత్వం అనే స్టేజ్కి చేరుకున్నాడు ఆంజనేయ స్వామి. అందుకోసం ఆంజనేయ స్వామిని ఎగ్జాంపుల్ గా మన భక్తి మార్గంలో వెళుతున్నప్పుడు భక్తి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి, జ్ఞానం నుంచి వైరాగ్యానికి ఎలా వెళ్ళాలి, వైరాగ్యం నుంచి
ఆనంద ప్రాప్తిని ఎలా పొందాలి అన్నదానికి ఒకే ఒక్క ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ తత్వాన్ని ఈ రకంగా మనం తీసుకో. ఆంజనేయుని ఎంతసేపు బలవంతుడిగా, వీర్యవంతుడిగా పూజించాలి. ఆయన అభయాంజనేయ స్వామిగా పూజించవచ్చు, సంకట మోచన హనుమంతుడిగా పూజించవచ్చు, వీరాంజనేయగా పూజించవచ్చు, ధ్యానాంజనేయగా పూజించవచ్చు, బ్రహ్మాంజనేయగా పూజించవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేదు. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమైన ఒకే ఒక్క పదం శ్రీరామ దూత. అలాగే ఉండడానికి ఇష్టపడు. అది అర్థం చేసుకుంటేనే మనకి ఆంజనేయుడు అర్థం అవుతాడు. లేకపోతే మంగళవారం నాడు ఏదో ఆయనకు మాల సమర్పించడం, తమలపాకు సమర్పించడం, వడలు సమర్పించడం, దాంట్లో సగం వడలు ఆయన తీసుకోవడం, సగం వడలు మనకి ఇవ్వడం, మనం 10 మందికి ఇవ్వడం, సాయంకాలం దాంట్లో ఆయన శుభ్రంగా పెరుగులో ముంచుకొని తినేయడం, అంతవరకే జరుగుతుంది. ఆయన అర్థం చేసుకోవాలంటే ఆంజనేయ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన పేరంటే శ్రీరామదూత. రామదూత అన్న పేరు ఉంటుంది. ఆయన్ని తలుచుకోకపోయినా ఆయన పర్వాలేదు. రాముణ్ణి ఎక్కడైతే తలుచుకుంటారో అక్కడే ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమస్త కాంజలి. ఆ పదం కూడా కుసుమస్త కాంజలి. నమస్కారం పెట్టుకొని ఇలాగ వంగిపోయి నమస్కారం పెట్టుకొని కూర్చుంటాడు. రాముణ్ణి ఎక్కడ స్మరిస్తున్నారు అక్కడ ఆంజనేయ స్వామి ఇలా ఉండడు, ఇలా ఉంటాడు. ఆ పేరు వింటేనే ఆయనకి వంగిపోతాడు. ఆ పేరు వింటేనే చాలా ఆయన భక్తి వచ్చేస్తుంది. ఆ రామ అన్న పదం వినంగానే ఆయన కుసుమస్త కాంజలి భక్తితో అలా కూర్చుండిపోతాడు. అది యాక్చువల్లీ ఆత్మ జ్ఞానము, ఆత్మ సిద్ధాంతము, ఆత్మ సాధన, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, భగవంతుని విభూతి, మోక్షము, మోహక్షయము, మోక్ష సన్యాసము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, విశ్వరూప సందర్శనము, ఇవన్నీ కూడా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంజనేయ స్వామి. సాక్షాత్ శ్రీకృష్ణుడే నడుపుతున్న రథానికి ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు. జెండాపై కపిరాజు. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సాక్షాత్ శ్రీకృష్ణుడు తన జెండాపై, తాను నడుపుతున్న రథంపై ఆంజనేయ స్వామి పెట్టుకున్నాడు. ఈ రకమైన విశ్లేషణ మనని చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. ఆ ఆనందం పేరే తద్వనం. గంట కొద్దీ కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. చింతన చేస్తూ ఉండడం. చింతనే ధ్యానం, ఆలోచనే ధ్యానం, జ్ఞానే ధ్యానం. దీనివల్ల ఒక రకమైన ఆనందం కలుగుతున్నది. ఎంతలా చెప్తున్నా అంటే ఎంత ఆనందంగా నేను చెప్తున్నానంటే కారణం ఏంటంటే దీన్ని తద్వనము అంటారు, దీన్నే ఆనంద ప్రాప్తి అంటారు, దీన్నే బ్రహ్మానందము అంటారు, దీన్నే ఆత్మానందము అంటారు. సో సర్వభూతములు కూడా అతని కీర్తిస్తాయి. అన్ని కూడా భూతములు ఆయన వశం అయిపోతాయి. ఈ ఆత్మ లేదా బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది. చైతన్యవంతమైనది అంటే జ్ఞానవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షిభూతమైనది. ప్రతిదీ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సాక్షిభూతమైనది, అన్ని జీవులలో నెలకొని ఉన్నది. దాన్ని జ్ఞానంతో గ్రహించవచ్చు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఈ మూడిటికి కూడా బ్రహ్మ యొక్క లక్షణాలు, అంటే పరమాత్మ యొక్క లక్షణాలు. సత్యంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, అనంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. మిగతా టీవీలో చెప్పేటట్టు కాదు. దీపం ఉండి ఇది ఉంటే అని ఓకే, సాంప్రదాయాలు, ఆచారాలు. కానీ భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు. ఎక్కడ సత్యం ఉందో అక్కడ ఉంటాడు, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఉంటాడు, ఎక్కడ ఆనందం ఉందో అక్కడ ఉంటాడు.
సో అన్ని జీవులు నెలకొని ఉంటుంది. అన్ని జీవులు నెలకొని ఉంటుంది కాబట్టి దాని జ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు పాయింట్ ఇది. అన్ని జీవులు నెలకొని ఉంది, సర్వత్రా వ్యాపించి ఉంది, సాక్షిభూతంగా ఉంది, చైతన్యవంతంగా ఉంటుంది, సర్వవేళలా ఉంటుంది, సర్వత్రా ఉంటుంది. మనం గ్రహించాలంటే ఎలా గ్రహిస్తాం? ఇంత 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 క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఇంత విస్తారమైన క్వాలిఫికేషన్స్ ఉన్నా ఆత్మని గ్రహించాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? చెప్పండి చెప్పండి, ఎలా సాధ్యం చెప్పండి? జ్ఞానంతో గురువు గారు. జ్ఞానంతో మాత్రమే సాధ్యం. మిగతావన్నీ కూడా జ్ఞానానికి కింద ఉన్న మెట్లు. అది అర్థం చేసుకోండి. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, అన్నీ కూడా జ్ఞానంతో సాగాలి. పోతే మాత్రం ఏదో వ్యవహారం కింద ఉంటుంది తప్ప ఆ స్థాయికి చేరదు. భక్తి, జ్ఞానం, కర్మ ఇవన్నీ కూడా ఆ స్థాయికి చేరాలి అంటే జ్ఞానంతో కలిసాం, జ్ఞానంతో అనుసంధానం అయినప్పుడే ఇవి ఒక చరమ స్థితికి, ఒక పీక్ లెవెల్ కి చేరతాయి. ఎప్పుడైతే ఇవి పీక్ లెవెల్ చేరాయంటే ఇవన్నీ కూడా జ్ఞానంతో అనుసంధానం అయినప్పుడు ఒక పీక్ లెవెల్ కి చేరతాయి. ఆ పీక్ లెవెల్ మనల్ని భగత్ స్వరూపానికి దగ్గరగా తీసుకొస్తుంది. సో అది అంటున్నా. సో శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షిభూతమైనది, అన్ని జీవులు నెలకొని ఉన్నది, అంతటా నెలకొని ఉన్నది, అన్ని కాలాల్లో ఉండేది, అంతటా విరాజిల్లేది. అటువంటి వస్తువుని తెలుసుకోవాలి అంటే జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం. ఇంకొక మార్గం లేదు. మిగతావన్నీ కూడా ఏ యోగం అయినా సరే జ్ఞానంతో అనుసంధానం అయ్యి ఒక లెవెల్కి చేరుకోవాల్సి. అది చేరుకుంటే గాని ఇది అర్థం. సో జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి, చైతన్యం అంటే జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞాన స్ఫూర్తి ఎల్లప్పుడూ కూడా జీవునితో ఉంటూనే ఉంటుంది, జీవుని వెన్నంటే ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. లేదని అనుకోవద్దు, ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటుంది. ఆత్మ చైతన్య స్ఫూర్తి అనేది జీవుని యొక్క వెనకాతల ఉంటూనే, దాన్ని మనం ఆహ్వానించుకోవాలి, మనలో దిగమింగుకోవాలి, మనలో డైజెస్ట్ చేసుకోవాలి, మనలో దాన్ని కలిపేసుకోవాలి. అప్పుడు ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఒక్కసారి ఒక తామర పువ్వులాగా వికసిస్తుంది. అదే మన సింబల్. సనాతన సింబల్ తామర పువ్వు ఎందుకు పెట్టండి? ఒక్కసారి వికసిస్తుంది అంతే. అది వికసించిందా భగవంతుడు అర్థం. దాన్ని సహస్రారం అని కూడా అంటాం. ఇవన్నీ కూడా ప్రతి పదానికి కూడా మహర్షులు ఎంతో చక్కగా చెప్పారు. మనం అర్థం చేసుకోవడంలోనే. సో ప్రతి విషయాన్ని స్వబుద్ధితో, జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వాన్ని పొందుతాడు. అది అల్టిమేట్ పాయింట్. ప్రతి విషయాన్ని ఎవడు సూక్ష్మ బుద్ధితో, జ్ఞానంతో దర్శిస్తాడో అతడు అమృతత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు, జ్ఞానం ద్వారానే జీవుడు అమరుడవుతాడు. ఈ మొక్క జ్ఞాపకం పెట్టు. ఆత్మ చైతన్యం ద్వారా ఆటోమేటిక్ గా మనం జీవం వచ్చింది అంటే, మనం పుట్టామంటే వెంటనే ఆత్మ చైతన్యం మనలో ఆవహించింది. ఆత్మ చైతన్యం ద్వారా జీవుడు వీర్యవంతుడవుతాడు, జ్ఞానం ద్వారా జీవుడు
అమరుడు అవుతాడు. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చేరు. ఆత్మ ఎప్పుడు కూడా అమరత్వంలోనే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే వచ్చాడు. జ్ఞానంతో మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఈ స్థితిని చిదానంద రూప శివోహం శివోహం గా వర్ణించేరు ఆదిశంకర్. మరి ఆ స్థితికి వెళ్ళడము అనేది మన చేతిలో ఉంది. మాటి మాటికి దాన్ని స్మరించమని ఎందుకు చెప్తున్నానంటే 24/7 ఏదో ఒక టైంలో దాని మీద పట్టు మందరు స్మరిస్తూ ఉంటుంది. కొద్ది పట్టు, ఆ పట్టు చాలు. ఆ పట్టు ఎప్పుడైతే కుదిరిందో జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే ఉదయించిందో సాక్షాత్ నువ్వు అనుభూతి పొందుతావు శివతత్వాన్ని. చిదానంద రూపుడైన శివుణ్ణి నీలోనే దర్శించుకుంటావు, శివునిగా మారిపోదు. అర్థమైందా మిత్రులారా? నేను చెప్పడం అయితే ముగిసిపోయింది. ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి, ఒక్కొక్కరు కూడా చెప్పండి. సింపుల్ గా చెప్పండి, కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా 4 ముక్కలు చెప్పండి. అర్థమైంది? స్టార్ట్. త్రినాథ్ గారు మైక్ ఆన్ చేశారు, చెప్పండి. శివోహం గురించి ఈ శ్లోకంలో పరమాత్మ తత్వాన్ని మీరు చక్కగా మరొక మెట్టుకు తీసుకెళ్లారు స్వామి. ఒకటి ఏమిటంటే తత్వం అనే పదానికి 2 అర్థాలని వివరించేస్తాం. తత్వం అనేది గర్వం అనేటువంటి అర్థంలో ఉపయోగించారు. దర్పం అనేది గౌరవం అనే పదంలో కూడా మీరు దుష్టశిష్యుల్ని యొక్క గర్వాన్ని, వాళ్ళ దర్పాన్ని అణిచివేసేది ఆ పరమాత్మే. అదేవిధంగా సజ్జనుల్ని లేకపోతే బ్రహ్మతత్వాలైనటువంటి వాళ్ళని కూడాను పరమాత్మ దర్పం అంటే గౌరవం ద్వారా కూడా ఎలివేట్ చేసేది కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ గర్వాన్ని అణిచేది, గౌరవాన్ని తీసుకొచ్చేది కూడా ఈ పరమాత్మ అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా. ఇక రెండో విషయం అయితే ఆత్మజ్ఞానం నాకు కలిగింది అని అనుకుని ఎప్పుడు అనుకోకూడదు, సంపూర్ణంగా అనుకోకూడదు. ఎందుకంటే అది అతీత. ఎంత మదిస్తుంటే సాగరాన్ని మదిస్తుంటే ఎంతగా మనకి సాగర మదనంలో అనేకమైనటువంటి అద్భుతాలు మనకు జరుగుతుంటాయో అదేవిధంగా ఇది అతీతమైంది. ఎంత మదించినా సరే ఆత్మజ్ఞానం ఇంకా ఉంటుంది, ఇంకా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం తెలియని దానికంటే అతీతమైంది. తెలియదు అనుకుంటే దానికి అతీతమైంది, తెలిసింది అనుకున్నా అతీతమైంది. ఇది రెండో పాయింట్. ఇక మూడో విషయం చాలా చక్కగా వివరించేస్తారు. కొత్త మాట విన్నాను, తద్వనము. తద్వనం అంటే అది ఆనందం. ఆ ఆనందం నాలోనే ఉంది, అన్ని జడజీవ పదార్థాల్లో ఉండేటువంటి విషయాన్ని మీరు ఈ శ్లోకం ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను సార్. శివోహం మిగతా వాళ్ళకి చెప్తారని మిగతా పాయింట్ వచ్చారు. చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు చెప్పండి. త్రినాథ్ గారు మీ గురించే ఇచ్చారు. నరసింహాచార్యులు గారు చెప్పండి. స్వామి తద్వనం అనే స్థితిలో ఉన్నాను స్వామి. ఆనందంలో ఏం చెప్పలేదు. తద్వనం స్థితిలో ఉన్నారు. అవును స్వామి. సంతోషం, చాలా సంతోషం. తద్వన స్థితిలోనే ఉండాలి 24 hours. చాలా సంతోషం. బాలమూరి శాంతి గారు మైక్ ఆన్ చేసాం, చెప్పండి. శివోహం గురువు గారు, ఈ రోజు మన శ్లోకంలో అర్థము విశ్లేషణ ఇంకా నిన్నటి కంటే ఈ రోజు ఇంకా బాగుంది గురువు గారు. అయితే అర్థంలో ఇందాక త్రినాథరావు గారు చెప్పినట్లు దర్పహ దర్పద అనే 2 పదాలకు మంచి అర్థాలు వచ్చినాయి. అయితే విశ్లేషణలో తద్వనం అనేది కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది, బాగుంది గురువు గారు. తద్వనం, దానికి అల్టిమేట్ చిదానంద రూప శివోహం శివోహం. అయితే ఈ రోజు విశ్లేషణలో ఆత్మ పరమాత్మ స్వరూపాల గురించి మీరు వివరించారు. ఉదయం గ్రూప్ లో కూడా అదే పెట్టారు గురువు గారు. సాధకుడు 4 స్థాయిలకు వెళ్తాడు. మొదట ఆత్మ వేరు, తను శరీరం వేరు, చివరికి
తానే పరమాత్మ స్వరూపం అని స్థాయికి చేరుకోవాలని. అది ఈ రోజు శ్లోకానికి యాడ్ అయింది గురువు గారు. చాలా సంతోషం. ఇప్పటి వరకు మనం అందరం మేమల్లా గ్రూప్ లో నేర్చుకున్నది ఏంటంటే నాలోనే భగవంతుడు ఉన్నాడనే స్థితి వరకు వచ్చాం గురుగారు. ఇంకా నేనే పరమాత్మననే దానికి మనసు అప్పుడే ఒప్పుకోవడం లేదు గురుగారు. ఇంకా సాధన గట్టిగా అవసరమని అనిపించింది. చక్కగా చెప్పామమ్మా, చాలా చక్కగా పొద్దున్న పెట్టిన గురుబోధికి ఇప్పుడు చెప్పిన అర్థానికి కూడా అనుసంధానం చేస్తూ చాలా చక్కగా చెప్పాం. సింపుల్ గా చెప్పాం. చాలా సంతోషం, చాలా సంతోషం. రండి రండి, మీరే రావాలి మిత్రులారా. ఎవరు రావట్లేదు కాబట్టి నేను పేరు చెప్పాల్సి వస్తున్నాను. బాలాజీ గారు. మనం ఈ క్లాసులు 4-5 నెలల నుంచి చెప్పుకుంటున్న విషయాలు, దీంట్లో సర్వభూతములందు భగవంతుడే ఉన్నాడు, నాలోను శివుడు గలడు, నీలోను శివుడు గలడు అంటున్నప్పటికి కూడా స్వామి ఇక్కడ ఈ రోజు వచ్చినటువంటి ఏంటంటే సదా ఆత్మానందంతో ఆయన ఉంటారు అనేది మరొక్కసారి విన్నాం స్వామి. అలాగే ఆత్మస్వరూపం తెలిసిన దానికంటే తెలియని దానికంటే ఇంకా ఇంకా ఒక సముద్రం అంత ఉంది. ఆ సాగరంలో ఈదుకుంటూ వెళ్తున్నవాడు మొలక వేస్తే చాలు ఆనందం పొందుతుంటాడు, జ్ఞానం వస్తూనే ఉంటుందనే విషయం మరొకటి చెప్తూ, ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి ఎప్పుడు ఎన్నంటే ఉంటుంది. ఎవరికంటే జ్ఞానం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి అన్న వాళ్ళకి ఆత్మ చైతన్య స్ఫూర్తి ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి తలుచుకుంటే ఆ చైతన్య స్ఫూర్తి వెంటనే ఉంది స్వామి మాతోను. అలాగే నా దగ్గర 200 పుస్తకాలు ఉన్నాయి స్వామి. అప్పటిదాకా ఏం తోచకపోతే ఒక పుస్తకం తీసుకుని చదువుతుండేవాడిని. నేను ఈ లైన్ లోకి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదనిపించింది. మీరు రాసిన 4 పుస్తకాలు, గీతామగ్రంథం, దాంట్లో సమయం అంతా అంతమించి ఇంకా నేను తెలుసుకోవాల్సిందేమీ లేదనేటువంటి జ్ఞానానికి వచ్చేసాను స్వామి. ఎందుకంటే భగవంతుణ్ణి ఆత్మని తెలుసుకోవాలంటే విపరీతంగా మీరు కష్టపడవద్దని మీరు మరీ 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 చెప్తూ వచ్చారండి. నేను ఆ పాయింట్ కూడా దాంట్లో రాశానండి. విపరీతంగా కష్టపడటం వల్ల మనసు కష్టపడటం, శరీరం కష్టపడటం, ఉదాహరణ అష్టాంగ మార్గాలు అనుకున్నాం స్వామి, మొదటి దాంట్లోనే ఉండిపోతున్నాం. అది దాటి 2వ స్టేజికి నా పోటీ వాడు రావట్లేదండి. ఇప్పుడు ఈ ఆత్మానందంలో కూడా ఒకసారి నేను చెప్పింది 360 డిగ్రీస్ లో మనం వెనక నుంచి ప్రయాణం చేస్తూ అవన్నీ మనకి తెలియకుండానే మన సొంతం చేసుకుంటున్నామండి. ఖచ్చితంగా ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, మా నరసింహాచారి గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన నరసింహం గారి లాగానే ఉండేవాడు, సింహం లాగానే ఉండేవాడు. అటువంటి వాడు చక్కగా ఒక విషయాన్ని మీకు అవగాహన అయ్యేటి చెప్పటము, మాకు అవగాహన చెప్పటము, చివరికి తన యొక్క మనసులో ఉన్న విషయాలు స్మూత్ గా చెప్పడం అనేది ఈ ఆత్మ జ్ఞానం వల్లే ఆయనకి వచ్చిందనేది నేను చెప్తున్నాను. ఇందాక స్రవంతి గారు అనుకుంటాను చెప్పారు, నేను ఇంకా పరమాత్మను కాదు అనే భావనలో ఉన్నామండి అని చెప్పారు. అమ్మా అంతే కదమ్మా? అంతే అంతే. ఒకసారి నా అనుభవం నేను చెప్తాను. నేను కూడా ఒక 15-20 రోజుల క్రితం ఇదే అనుకుంటూ వచ్చానమ్మా. వాస్తవంగా గురువు గారి దయతో ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడగలిగిన స్థితి మన గురువు గారి దయతో నాకు వచ్చినప్పటికీ నేను పరమాత్మని, నేను శివుని అనే భావం వచ్చింది స్వామి. అదే దానికి సమాధానం నేను చెప్తాను. దానికి స్థాయి నాదేంటి, నేను పడిన ఇబ్బందులు, నేను పడుతున్న ఇబ్బందులకి ఇదేంటి అన్నప్పుడమ్మా ఒక విషయం, నేను మానసికంగా తయారైన విషయం ఆనందాన్ని ఇచ్చింది నేను శివుణ్ణి అనే భావం మీకు చెప్తున్నానమ్మా. మన వాళ్ళందరికి కూడా ఒక సర్కిల్ తీసుకుందామమ్మా. ఒక సర్కిల్లో ఒక 80% పూర్తిగా భగవంతుడితో నిండిపోయామని భావించడం మీ శరీరం. ఆ సర్కిల్ అంటే మీ శరీరము, మీ మనస్సు అనుకోమ్మా. ఆ 80% పూర్తిగా భగవంతుడు నిండిపోయాడు. మిగిలిన 20%లో మన యొక్క మంచితనము, మీలో ఉన్నటువంటి ఆత్మ గొప్పతనం, మీలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ 10%. మనం ఇన్ఫీరియర్ గా ఇప్పుడు భయపడుతున్నవి, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి అనే భావం 10% అని మీరు అనుకుంటే,
మొత్తం శక్తిలో 90% భగవంతుడి వైపే మనం ఉన్నామమ్మా. అందువలన ఖచ్చితంగా ఈ భావంతో మీరు ఉండగలిగితే మీరు శివుడే, నేను శివుడు అనే భావం మనం స్పష్టంగా నేను అనుభవించి చెప్తున్నానమ్మా. ఖచ్చితంగా ఈ భావంలోకి మీరు వచ్చేయండి. ఒక 10% మనకున్నటువంటి కష్టాన్ని 90%తో మనం ఛేదించగలం. ఆ 90%మే శివుడు. చిదానంద రూపగా శివోహం శివోహం అనే స్థాయిలో నేను మానసికంగా తయారైన విషయాన్ని మీకు చెప్పానమ్మా. ఇది ఇలా గనక మన మనసుని మౌడు చేసుకుంటే ఖచ్చితంగా మనం శివుడమే. మనం శివుడుగానే వచ్చాము. ఆ బాధలు, ఈ బాధ్యతలు, బరువులన్నీ కూడా మనం గత జన్మలో చేసుకున్న కర్మని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము అని అనుకుంటే ఈ 90% మిమ్మల్ని భగవంతుడి రూపంగానే మీరు చూసుకుంటారు. స్వామి కొద్దిగా ఎక్కువగా మాట్లాడారేమో. శివోహం శివోహం కరెక్ట్ గా మాట్లాడారు. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. చాలా అమ్మా మాలతి పెద్దమ్మ గారు బాగా చెప్పారండి. నేను ఇంట్లో అందరికి మళ్ళీ చెప్పలేనండి. ఓకే, కానీ ఒకటే తెలుసండి, శివ అది ఆనందం. అది ఏంటంటే గురువు గారు ఏది చెప్తే అది ఆచరించడమేనండి. ఆ గురువు గారు కూడా మా తపనకు తగ్గట్టు పరమాత్మ మాకు తగ్గట్టే పంపిస్తారండి గురువుని. అప్పుడు మేము ఆ గురువు గారు చెప్పింది ఆచరించడమే. సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. బాగా చెప్పడం రాదండి నాకు. గురువును పట్టుకుంటే చాలండి. గురువును పట్టుకుంటే చాలు, వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయినా సరే ఏమిటే అంటారండి, సాయినాథుడు చెప్పినట్టు దారం పట్టి కూడా లాగేస్తారు. కాళ్ళకి దారం లాగేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళామనుకుని తలుచుకుంటా వెళ్తాం అనుకోండి, ఆయన మా ఇంట ఉండి మాకు తగ్గట్టే నడిపిస్తారు. సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. శుభం. నేను చెప్పినట్టు నడవటమే ముఖ్యం, అంతే. సంతోషం, చాలా సంతోషం. అనిత గారు తద్వనం స్థాయికి వెళ్ళాలి గురువు గారు. అంటే చాలా బాగుంది ఈ రోజు. అసలు ఎంతంటే ఆ స్థాయికి ఇంకా 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 ప్రాక్టీస్ చేయాలి, నేను ఇంకా చేరుకోవాలి మీ ఆశీర్వాదంతో. అదే బాగా అనిపించింది నాకు. ఇంకొక చిన్న చిన్న నా కోరిక కూడా మీతో చెప్పాలనుకుంటున్నా గురువు గారు. చెప్పొచ్చా ఇప్పుడు? చెప్పండి. మీరు శనివారం ఎట్లాగో గూగుల్ మీట్ పెట్టట్లేదుగా గురువు గారు. మీ ఆధ్వర్యంలో ఒక్క శనివారం పొద్దున పూటైనా మా అందరికి గూగుల్ మీట్ 4:30కి అది ధ్యానం చేయించండి గురువు గారు ప్లీజ్. 5 రోజులు మీకు ప్రాక్టీస్ చేయించాను. చేపించారు గురుగారు, అది బాగుంది. కాకపోతే మీ ఆధ్వర్యంలో చేస్తే నాకు ఇంకా బాగుంటుందేమో అనిపించింది. అంటే అన్ని రోజులు ఓన్లీ శనివారం ఒక్కరోజు అన్నారు అనేటప్పటికీ అదొక రకమైన అది మీరు మిమ్మల్ని చూస్తుంటే గురుగారు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను నాది ఫీలింగ్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నానేమో, కానీ నాకైతే అలా అనిపించింది ఈ రోజు. మీతో ఎట్లయినా అందరికి మిత్రుల తరపున అడగాలనిపించి అడిగాను. ఆ ఒక్కరోజు 4:30 to 5 ఇంకా మీరు ఎప్పుడు రావద్దు. ఆ ఒక్కరోజు శనివారం ఒక్కరోజు, శనివారం ఒక్కరోజే 4:30 నుంచి నేను మీతో ధ్యానంలో పాల్గొమని అంటున్నారు, అంతే కదా? అవును గురు, అవును అవును. కానీ నా దగ్గర ఒక వాగ్దానం కావాలి. చెప్పండి. మిగతా రోజులందరూ కూడా మీరు ఖచ్చితంగా కూడా ధ్యానం చేయాలి. మీకు కంపల్సరిగా చేస్తాను. 4:30కే అక్కర్లేదు, 4:30కి అక్కర్లేదు, 5 నుంచి 5:30కైనా చెయ్యి. ఇది బాగుంది. మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలోనే తెల్లారుతామని చెయ్యండి. మైకిల్ ఆఫ్ చేసుకోండి. మైకిల్ అమ్మ పెద్ద మైకిల్
నేను అనేది ఏంటంటే తప్పకుండా శనివారం నాడు మీతో పార్టిసిపేట్ చేస్తాను 4:30 నుంచి 5 దాకా. కానీ మిగతా రోజున మాత్రం మీరు కంపల్సరీగా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే 4:30 నుంచి 5 కావచ్చు, 5 నుంచి 5:30 కావచ్చు, 5:30 నుంచి 6 కావచ్చు, తప్పకుండా కూడా మీరు చిదానంద రూప శివోహం శివోహం అని మంత్రజపం చేస్తూ మీరు నమ్మిన గురువుని మీరు మనసులో పూర్తిగా నింపుకుంటూ ఇనీషియల్ స్టేజ్ గురువుని, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ తర్వాత ఆటోమేటిక్ గా మీ కళ్ళ ముందు గురువు ఉండడు, ఆత్మ ఉండడు, మొత్తం అంతా కూడా మీరు ఒక రకమైన ఆనందాన్ని తద్వనాన్ని పొందుతారు. అంతవరకు కూడా గురువుని స్మరించుకోవడం, భగవంతుని స్మరించుకోవడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఆ ఒక్కరోజు చాలు, ఆ వారం అంతా మేము ఎట్లా చేసినా ఆ ఒక్కరోజు చేస్తే నాకేంటంటే ఇన్ఫినిట్ గా ఉంటది. అదే దాన్ని ఏమనాలో తెలియదు, బాగుంటది. ఇంకా చాలా చాలా బాగుంటది. షాప్ ఉండదమ్మా? ఉంటది అంటే తెల్లజామునే గురువు గారు, తెల్లజామునే కుదురుతుంది. మీతో మిమ్మల్ని శనివారం మిస్ అవుతున్నాం గురూజీ బాగా, అందుకనే పొద్దుపూట చేసేసుకోవచ్చు కదా. అందరికి అదే అభిప్రాయం అయితే నేను ఒప్పుకుంటాను. అందరికి అదే ఓకే, అందరిని అడిగి అట్లే పెట్టాలి. మాకు కూడా కావాలి అలాగే. అవును స్వామి. పెద్దమ్మ గారికి కావాలి, బాలాజీ గారికి కావాలి, శ్రవంతి గారు. సార్ 2 రోజులు గూగుల్ మీట్ లేకపోవడం వల్ల నాకు కూడా ఏదోలా ఉంటుంది గురువు గారు. ఇంకా కనీసం ఏదన్నా ఉంటే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. శనివారం ఉదయం 4 గురువు గారు నాకు కూడా ఓకే గురువు గారు, తప్పకుండా మీ ఆధ్వర్యంలో చేస్తే అనుభూతే వేరు. చూసారా గురువు గారు, మా అందరికీ ఒకటే మాట. సంతోషం. మీ ఆధ్వర్యంలో చేస్తే అనుభూతి సంతోషం. బాగుంటుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. అదొక రకమైన ఆనందం. తప్పకుండా తప్పకుండా శనివారం నాడైతే మీతో నేను జాయిన్ అవుతాను. మిగతా రోజులు మీరు చేసుకోండి. మిగతా రోజు నాకంటూ ఒక సాధన ఉంది కాబట్టి ఆ సాధన మనం గమనించాల్సింది కూడా సాకార ఉపాసన మానలేము, కానీ జ్ఞానవంతంగా ఎలా చెయ్యాలి అన్నది ఈ రోజు అద్భుతంగా అందించారు గురువు గారు. అంటే పాయింట్ ఒకసారి మెమరైజ్ చేయడానికి నిజంగా అందరు అన్నట్టు అట్లాగే ఆ తద్వనం అన్న స్థితికి చేరుకోవాలంటే చెయ్యాల్సింది ఏందో చెప్పారు. అది ఒక్కసారి అందరికి మనం గుర్తు చేద్దామని మళ్ళీ చెప్తున్నాను గురుగారు. ఆ తద్వనం అన్న స్థితికి చేరడానికి జ్ఞానవంతమైన చింతన చేస్తూ ఉండాలి అన్నది కూడా అద్భుతంగా అందించారు గురుగారు. ప్రతి దానిని జ్ఞానవంతమైన జడము నుంచి జీవం ఎలా వచ్చింది, జీవము నుండి జడము, జీవం నుంచి జీవము, ఇట్లాంటి వాటిని అంతా జ్ఞానవంతంగా పరిశీలిస్తూ ఈ ప్రకృతిని గాని దీని వెనక ఉన్న చైతన్యాన్ని గాని పరిశీలిస్తూ దర్శిస్తూ చింతన చేస్తూ ఉంటేనే ఆ తద్వన స్థితికి చేరుకుంటాం అన్నది కూడా పద్యం గురువు గారు. అది కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలి అన్నది. ఇప్పుడు మనకి అన్నమయ్య కీర్తనలో వస్తుంది కదా, మాధవ కేశవ మధుసూదన విష్ణు సీధర పదనకం చింతయామి యూయం, నీ పదకమలాల్లో 24 గంటలు చింతన చేస్తూ ఉంటాను అన్నాడు. సో మనం కూడా జ్ఞానవంతంగా పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి అనేది ఒకటి. ఇంకొకటి చివరిగా మనం పొందవలసిన స్థితి అంటే ఆంజనేయుడి స్థితి. అంటే ఎంత వచ్చేసినా నేనే పరమాత్మనని వచ్చినా కూడా బట్ మనం ఆ పరమాత్మ దాసుడిని అన్న స్థితిని మెయింటైన్ చెయ్యాలి అన్నది కూడా ఈరోజు అద్భుతంగా అందించారు గురువు గారు. ఆ హనుమంతుడు ఎలా భక్తి నుండి జ్ఞానం, జ్ఞానం నుండి వైరాగ్యం, వైరాగ్యం నుండి పరమాత్మ స్థితికి వెళ్ళిపోయాడు, ఆత్మస్థితిని చేరుకున్నారు. బట్ చేరుకున్నప్పటికీ ఆయన ఎంత బద్ధాంజలుడై కృతాంజలుడై ఎలా ఉన్నాడు. ఆ వినయ సంపన్నం, విద్యా వినయ సంపన్నం అంటారు కదా, జ్ఞానం వచ్చే కొద్దీ కూడా ఆ వినయం ఎలా ఉండాలి అన్నది చాలా అద్భుతమైన పాయింట్. ఈ రెండు కూడా మనం అంటే మేము ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి, సాధకులుగా ఉన్నాం కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఈ 2 పాయింట్లు, ఒకటి చింతన, 2 ఎంత వచ్చినా ఆంజనేయుడి వలె ఒదిగి ఉండడం. తన శక్తి ఇతరులు గుర్తిస్తే తప్ప, ఇతరులు పొగిడితే తప్ప ఆయనకు తెలియలేదు కదా గురువు గారు. తెలియక కాదు, ఆ ప్రదర్శించుకోవాలనుకోవాలా. అదే ఆ ప్రదర్శించుకోలేదు అనుకున్న దాన్నే మీరు ఆ దర్పం అన్న పదం ఈ రోజు అద్భుతంగా వాడారు గురువు గారు.
సజ్జనుల దగ్గర ఎలా అది గౌరవప్రదంగా ఉంటుంది, దుష్టజనుల దగ్గర ఎలా అది గర్వంగా ఉంటుంది లేదా పొగరుగా ఉంటుంది, వాళ్ళని గౌరవిస్తారు, వీళ్ళని గౌరవిస్తారు. ఆ గౌరవాల మధ్య ఉన్న తేడా ఏమిటి? భయంతో గౌరవించడం. సో అంటే మనం ఆ సజ్జన స్థితికి ఎలా చేరుకోవాలి అంటే అది గౌరవాల కోసం కూడా కాదు, పరమాత్మకి ఇష్టలు అవుతాం కదా, మన పరమాత్మ స్థితిని పొందుతాం కదా. ఆ పొందినప్పుడు ఆ వినయం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనకు అద్భుతంగా అందినటువంటి పాయింట్లు గురువు గారు. మనకు కన్నా నాకు అందినటువంటి పాయింట్ అనిపించింది. అది అందరం ఉన్నాం కాబట్టి మనకు అని అందిస్తున్నాను గురువు గారు. చాలా ఈరోజు ఆంజనేయ స్వామికి చాలా అద్భుతంగా కొత్త కోణంలో వచ్చింది. చాలా సార్లు చాలా రకాలుగా చెప్పారు, బట్ ఈ రోజు అది కొత్త కోణంలో వచ్చింది. అట్లాగా ఆ తద్వనానికి కూడా ఏం చేస్తే ఆ స్థితికి చేరుకుంటాం అన్నది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అప్పుడు మనలో ఉండే ఆనంద స్థితిలో ఎల్లవేళలా ఉంటాం మనం. ఇంకా అందులో నుంచి జారము, అటుకు వెళ్ళము ఇటుకు వెళ్ళము, అదే పరమాత్మ ప్రాప్తి అన్నది కూడా ఈ రోజు అద్భుతంగా వచ్చింది. శివోహం గురువు గారు, శివోహం. చాలా సంతోషం. అందరూ కూడా చక్కగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే చాలా సంతోషం. నేను పొరపాటున మిస్ అయిన సత్యనారాయణ వాసం చెట్టు గారు చెప్పరు, రికార్డు చేస్తారు. సంతోషం. ఆయన 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 బుర్రలో కూడా రికార్డు చేస్తారు. చాలా మంచి స్థితిలోకి వెళ్తున్నాడు సత్యనారాయణ వాసం చెట్టు గారు. చాలా సంతోషం. అందరూ కూడా మైకులు ఆన్ చేసేసి చిదానంద రూప